5,000 అన్నాం, అది కూడా చేసాం. ఇప్పుడు రేపు ఆగస్టు 15 బస్సు పథకం, అది కూడా ఫ్రీ బస్సు ఇచ్చేస్తున్నాం. ఈ అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం ఇవి చేసి అంటే వీటి వరకు మాట్లాడుతున్నారు. ఇవి చూడలేమా ఏడాదిలో సక్సెస్ గా? అక్కడ అన్ని చేసేసారు కదా. ఇక్కడ ఇందులో అసలైన సూపర్ 6లో కాదు కదా ఇది. డిఎస్సి అనేది ఎక్కడయ్యింది? అంటే ఇప్పుడు నోటిఫికేషన్ మొదటి సంతకం అన్నారు కదా, అదే సంతకం చేశారు, అవలేదుగా. అప్పటికే అయిపోయినటువంటి పని ఈ పాటికి జరిగిపోవాలి కదా డిఎస్సి. ఇప్పటికి కూడా ఏంటి, ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది కదా. అయ్యిందా ఎప్పుడైనా? ఏమన్నారు మొన్న కూడా మాట, జూన్ కల్లా అన్నారు. ఇప్పుడు అసలు పరీక్ష పెట్టకుండా జూన్లోకి ఎక్కడవుతుంది? పరీక్ష పెట్టాలా మళ్ళీ ఆ తర్వాత. మరి ఇంకా అప్పుడు జూన్లో కొత్తగా క్లాసులు బిగిన్ అయ్యేటప్పటికల్లా కొత్త వాళ్ళు వచ్చేస్తారు టీచర్లు అన్నారు కదా. అది మోసమే కదా, జరగలేదు కదా. అంటే నిన్న అన్నది అదే, అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత 1 నెల అటో ఇటో పూర్తి చేసేస్తామని అన్నారు. అప్పుడు ఇంకా మళ్ళీ అటో ఇటో మొన్నేమో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అన్నారు మళ్ళీ అది ఇంకోటి. ఇప్పుడైనా ఎక్కడ అవుతుంది ఈ లెక్క అయినా సరే? ఇప్పుడు ఇది ఏది మే నెల అంటే ఇంకా ఏ జూలై ఆగస్టు అవుతుంది. మరి అప్పుడు పెడితే ఆ తర్వాత ఇంటర్వ్యూలు చాలా వస్తాయి కదా తతంగా. అప్పుడు ఏడాది ఎండింగ్కి వెళ్ళిపోతుంది కదా. ఈలోపు ఆల్రెడీ కోర్టులో కేసులు వేస్తున్నారు కదా దాని మీద. ఇంకేం నడుతుంది? అదేమంటే కోర్టులో కేసులు వేయడం వల్ల ఆగిపోయింది. దాని వెనకాల జగన్ కుట్రని ఏమైనా చెప్తారేమో. కోర్టు చెప్పేసినట్టుంది కదా సార్, ఆపలేమని. పరీక్ష ఆపలేమండి, కానీ తుది నిర్ణయంలో దాంట్లో ఉంటదిగా. అది కదా సమస్య ఇక్కడ దాంట్లో. అంటే వీళ్ళకి ఇచ్చిన హనీమూన్ పీరియడ్ అయితే అయిపోయింది సంక్షేమాలకు సంబంధించి. ఎవరికైనా సరే 6 నెలలు కరెక్ట్ లెక్క. ఏడాది ఎనఫ్. ఏడాది లోపు నువ్వేం సాధించావు? ఏ ఒక్కటి సాధించలేదు కదా. పెన్షన్ ఇవ్వడం, పెన్షన్ పెంచడం జగన్ కూడా స్టార్టింగ్ నుంచినే పెంచాడు. తను చెప్పినట్టు తను పెంచాడు, వీళ్ళు చెప్పినట్టు వీళ్ళు పెంచారు. కానీ ఒకటి సార్ చిన్న డౌట్, జనాలకు కూడా అదే డౌట్. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టు సంక్షేమం ఏడాదిలో నవరత్నాల గురించి మొత్తం చేసేసారు జగన్మోహన్ రెడ్డి గారు. పైగా ఆయనకి అప్పుడు కరోనా వరుసగా 2 సార్లు వచ్చింది, చాలా ఇబ్బంది పడ్డారు, చాలా ఖర్చుతో కూడుకున్న అంశం. కానీ గెయిన్ అవుతూ వచ్చారు. ఇప్పుడు ఒక రకంగా అలాంటిది ఏమీ లేదు. అయినా సరే ఎందుకు చేయలేకపోతారంటే నిధులు సర్దుబాటు కావట్లేదా? లేదంటే వీళ్ళు నిన్న చెప్తున్నట్టు లోటు బడ్జెట్ అప్పుల పాలు చేసేసారు. నిన్న ఆయన ఎవరో అన్నారు.